హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ కు మతి భ్రమించిందని, టీటీడీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. టీటీడీలో దొంగలకు పదవులు ఇచ్చి పరకామణిలో చోరీ చేయించింది, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ చేయించింది జగనే అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో నిర్మాణం జరగని మెడికల్ కాలేజీల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూ ఉంటే జనసేనాని పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని ప్రశంసించారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ద్రోహం చేసిన జగన్ వారి గురించి మాట్లాడకూడదని హరిప్రసాద్ హితవు పలికారు. వారందరికీ గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలిచ్చిన షాక్కు అంటే ప్రజలిచ్చిన బిగ్ షాక్తో 11 సీట్లకు పరిమితమైన ఆ షాక్లోంచి ఇంకా కోలుకోలేదు. మతి భ్రమించిన స్థితిలో ఉన్నారు. ఆయన మతి భ్రమించిన స్థితిలో నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో అంటే మతి భ్రమించింది కదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా అసలు ఇవి మాట్లాడచ్చా కాదా, మనము అవాస్తవాలను మాట్లాడుతున్నాము అనే చిన్న జ్ఞానం కూడా లేకుండా ప్రెస్ మీట్ ఒక జోక్స్తో నింపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఆయన పాయింట్ కౌంటర్ ఇవ్వడానికి ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్కి కౌంటర్ ఆన్సర్స్ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిప్పుతూ పేపర్లు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. మొన్న మీరు శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజు వాటి